నేను దీన్ని మారుస్తా, 4 నిమిషాల లోపు నేను ఉరికి చూపిస్తా. అందరూ అన్నారు చచ్చిపోతావు. యువర్ గెటింగ్ మై పాయింట్. ఆ రోజు లిటరల్గా కాంపిటీషన్ నడిచేటప్పుడు అంబులెన్సులు కూడా పెట్టారండి. ఇతను పక్కా చనిపోతాడు, మన వల్ల అయింది మనం చెయ్యాలి. యువర్ గెటింగ్ ఇట్. ఎప్పుడైతే ఈ వ్యక్తి 4 నిమిషాల లోపు ఉరికి కంప్లీట్ చేశాడో తర్వాత 7 ఏళ్లలో దగ్గర 200 మంది ఈయన రికార్డ్ బ్రేక్ చేశారు. అంటే ఈయన కంటే తక్కువ టైంలో ఉరికారు. నా క్వశ్చన్ ఏంటంటే 200 మంది అంత ముందు నిద్రపోతున్నారా? సో ఇంపాసిబుల్ అనే వర్డ్ లో పాసిబిలిటీ ఎతికారు. అబ్సల్యూట్లీ. ఈ వ్యక్తి పేరు రోజర్ బానిస్టర్. నేను మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవద్దు అని అంటున్నా కదా. అంతకుముందు ప్రతి ఎథ్లీట్ వాళ్ళ మీద వాళ్ళ పెట్టుకున్న నమ్మకం ఏంటంటే 4 నిమిషాల పైనే కుదురుతుంది తప్ప లోపల కుదరదు. దీన్ని సైన్స్లో లిమిటింగ్ బిలీవ్స్ అంటాం. అపనమ్మకాలు. బిలీఫ్ 2 అంచుల కత్తి లాంటిది, ఎటువైపైనా కొయ్యగలదు. బిలీఫ్ మిమ్మల్ని ముందుకి తోయగలదు, వెనక్కి గుంజగలదు. యువర్ గెటింగ్ ఇట్. ముందుకు తోసేదైతే వాటిని ఎంపవరింగ్ బిలీవ్స్ అంటాం, ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పాజిటివ్ బిలీవ్స్. మనల్ని వెనక్కి గుంజే వాటిని లిమిటింగ్ బిలీవ్స్ అంటాం, ఆర్ నెగిటివ్ బిలీవ్స్. ఆ బిలీవ్సే ఇందాక మీరు చెప్పింది. నాకు సపోర్ట్ లేదు, నాకు మనీ లేదు, నా దగ్గర బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, వనరులు లేవు, రిసోర్సెస్ లేవు. అవన్నీ లిమిటింగ్ బిలీవ్స్ మై డియర్ ఫ్రెండ్స్, లిమిటింగ్ బిలీవ్స్. పొలంలో కలుపు మొక్కలు లాంటివి. నా ఒక మంచి మొక్క విత్తనం వేసాం, చెట్టు అవుతోంది, దానికి మెన్యూర్ వేస్తాం, ఎరువులు వేస్తాం, వాటర్ పోస్తాం, అన్నీ కావాల్సినవి ఇస్తాం. చుట్టూ కలుపు మొక్కలు పెరిగినాయి అనుకోండి, దీనికి పోయే శక్తి అంతా అవి తినేస్తాయి. మన మైండ్కున్న కెపాసిటీని, టాలెంట్ని తినేసేదేంటయా అంటే మన మైండ్లో మన మీద మనకు పెరిగిన అపనమ్మకాలు. ముందు వాటిని బ్రేక్ చేయాలి. అబ్సల్యూట్లీ. లిమిటింగ్ బిలీఫ్స్. కశ్యప్ ఎలా తెలుస్తాయి? నువ్వెందుకు చేయలేదు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, నువ్వెందుకు చేయలేకపోయావు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే, మీ మైండ్ చెప్పే ఫస్ట్ 10 రీజన్స్లో 7 to 8 అపనమ్మకాలే ఉంటాయి. కశ్యప్ అవి నిజం కదా, మనం నమ్మాం కాబట్టి నిజం అనిపిస్తుంది. నమ్మకం యొక్క గొప్పతనం అదే అండి. బిలీఫ్ చాలా పవర్ఫుల్. నమ్మారు కాబట్టి అది నిజం అనిపిస్తుంది. రోజర్ బానిస్టర్ రికార్డ్ బ్రేక్ చేయక ముందు అందరూ నమ్మారు. అసలు ఎవరు ఆలోచించాల. మనం ఒక దాన్ని నమ్మితే దాని తర్వాత ఏంటి అనేది ఆలోచింప చేయనీదు మైండ్. ఎందుకంటే మనం నమ్మేశాం. యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఒకప్పుడు 200 డబుల్ సెంచరీ క్రికెట్లో కొట్టాలి, వామ్మో చాలా కష్టం. టెండూల్కర్ కొట్టారు, తర్వాత ఏమైంది? రోహిత్ శర్మ 3 కొట్టాడు. ఎందుకంటే పాసిబుల్, కుదురుతుంది అని ఒక ప్రూఫ్ కనపడింది. యూఆర్ గెటింగ్ మై పాయింట్. 10 ఏళ్ల క్రితం లేని స్కోప్ ప్రతి ఫీల్డ్లో ఇప్పుడు ఎట్లొచ్చింది? అంతకుముందు ఎందుకు రాలేదు? స్కోప్ ఉంటుంది అని ఎవరు నమ్మలా. అంటే చాలా మంది కశ్యప్ గారు ఇప్పుడు మీరు చెప్పిన రీజన్ అపనమ్మకం కన్నా కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగింది, అందుకని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పెరిగింది కాబట్టి ఇలా ఉన్నారు అని అంటారు. ఆ పోటీ పెరగటానికి కారణం ఏంటి? అపనమ్మకాలు బ్రేక్ అయినాయి. ఓకే. ఎంతమంది పోటీలో నిలబడ్డారు? పోటీ పట్టానికి రెడీగా ఉన్న వాళ్ళు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారు? అదే కాంపిటీషన్ని రీజన్గా చెప్పి ఆగిపోయిన వాళ్ళు లేరా? ఇప్పుడు ఎగ్జామ్ తీసుకోండి, వామ్మో 4 లక్షల మంది రాస్తాం, మాకు వచ్చే సీట్లు 1000 1500 అంత. అరే ఎందుకు సక్సెస్ అవ్వాలా? కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అపనమ్మకం. ఆ 4 లక్షల్లో 3,50,000 మంది ఇదే అపనమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఏదో రాస్తున్నారు అంతే, అలా వాళ్ళ యాక్చువల్ కాంపిటీషన్ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మన మైండ్లో లిమిటింగ్ బిలీవ్స్ ఎప్పుడైతే పోతాయో ఈ రీజన్స్ ఇవ్వటం మానేస్తాం. మరి కశ్యప్ నిజంగానే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, మా దగ్గర ఇది లేదు, సపోర్ట్ ఇవ్వలేదు ఎవరు నాకు, నిజం కాదా? నిజమే, నేను ఓకే కాదంట. మరి అదే సిచ్యువేషన్స్లో, దానికంటే వర్స్ సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళు బెటర్గా ఎలా మారారు, ఇంకా సక్సెస్ని ఎలా టేస్ట్ చేశారు? లేదా మీకంటే మీరు ఏవేవైతే లేదంటున్నారో మీకంటే 10 రెట్లు ఎక్కువ ఉన్న వాళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి? 2 ఎక్స్ట్రీమ్స్ మాట్లాడండి. యూఆర్ గెటింగ్. అన్నీ ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు.
ఏమీ లేకుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉండి సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి తేడా ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుందంటే బిలీఫ్లో వస్తుంది. ఆ బిలీఫ్లో మనకి తెలిసింది ఏంటంటే ఓన్లీ పాజిటివ్ బిలీఫ్. మీ వల్ల అవుతుంది, యూ కెన్ డూ ఇట్, నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు. అది మనకు అక్కర్లేదు, మనకు తెలుసు మన వల్ల అవుతుందని. కానీ మనం ముందుకు ఎందుకు పోలేకపోతున్నాం? మన మైండ్లో ఇంకోటి కూర్చున్నాడు. బిలీఫ్ ఒక స్టేజ్లో హీరోగా మాట్లాడుతుంది, ఇంకో స్టేజ్లో విలన్గా మాట్లాడుతుంది. ఆ విలన్ని చంపేయాలి.